కర్ణాటకలోని బాగల్కోటలో విషాదకర ఘటన నెలకొంది. కొరియాలో వచ్చిన హెయిర్ డ్రైయర్ పేలి ఓ మహిళ 2 చేతి వేళ్లను కోల్పోయింది. అయితే ఒక్కసారిగా డ్రైయర్ పేలడంతో చేతి వేళ్లు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. పేలుడు ధాటికి ఇళ్లంతా కూడా రక్తం మరకలతో నిండిపోయింది. బాధిత మహిళ బసవమ్మ బాగల్కోట్లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఆ హెయిర్ డ్రైయర్ బాధిత మహిళ ఆర్డర్ పెట్టలేదట. పక్కింటి వాళ్ళు ఆర్డర్ పెట్టడంతో వచ్చిన కొరియర్ను చెక్ చేసేందుకు బసవమ్మకు ఇచ్చారట. వెంటనే బసవమ్మ హెయిర్ డ్రైయర్ను ప్లగ్లో పెట్టి ఆన్ చేయగా ఒక్కసారిగా పేలిపోయింది. ఆ హెయిర్ డ్రైయర్ కొరియర్ విశాఖ నుంచి బాగల్కోట్కి వచ్చినట్టుగా గుర్తించారు అధికారులు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హెయిర్ డ్రైయర్ పేలడంతో ఆరా తీస్తున్నారు. కావాలనే చేయించారా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. కర్ణాటకలోని బాగల్కోటలో ఒక కొరియర్లో వచ్చిన హెయిర్ డ్రైయర్ను వాడిన మహిళ ఆ కొరియర్లో వచ్చిన డ్రైయర్ పేలి మహిళ 2 చేతి వేళ్లు కూడా కోల్పోయారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్ చెప్పండి, గణేష్ చెప్పండి, అసలు అప్డేట్స్ ఏంటి? ఇటు చూస్తే హెయిర్ డ్రైయర్ పగిలిపోయినట్టు తెలుస్తోంది అండ్ అది ఏపీ నుండి వచ్చినట్టుగా తెలుస్తోంది. అసలు హెయిర్ డ్రైయర్ ఏ కంపెనీది, కొరియర్ సర్వీసెస్ ఏంటి, పోలీసులు ఏమైనా చెప్తున్నారా? ఎస్, అంటే ఒకటి హెయిర్ డ్రైయర్ పేలడం అనేది ఒక ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ఇది కర్ణాటక బాగల్కోట్లో జరిగిన అత్యంత విషాదం. ఎందుకంటే ఆ విజువల్స్ చూస్తుంటే ఎవరైతే గాయపడిన మహిళ ఉందో బసవమ్మ, ఆ విజువల్స్ చూస్తుంటే చాలా ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే 2 చేతులు కూడా మోచేతుల వరకు పూర్తిగా మాంసపు ముద్దల్లా మారిపోయినాయి. అక్కడ డాక్టర్లు చికిత్స చేస్తున్న ఆ దృశ్యాలు కావచ్చు, లేకపోతే ఇల్లంతా చిందరవందరగా పడిన ఆ మాంసపు ముద్దలు కావచ్చు చూస్తుంటే ఒక భయంకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే మనం టీవీల్లో చూపించలేము కాబట్టి అటువంటి విజువల్స్ పైన మనం బ్లర్ వేసి చూపిస్తున్నాం దానికి పైన విజువల్స్ అనేవి. కానీ చూస్తే అత్యంత భయానకంగా కనిపిస్తుంది వాతావరణం. అంటే బాగల్కోటలో పక్కింటి ఆవిడికి, అంటే పూర్తిగా వివరాల్లోనికి వెళ్తే శశికళ అనే ఆవిడి, తర్వాత ఈ బసవమ్మ ఇద్దరు పక్క ఇళ్లలో ఉంటున్నారు. అయితే శశికళ దీన్ని ఈ కొరియర్లోన డ్రైయర్ని బుక్ చేసినట్టుగా చెప్తున్నారు ఆన్లైన్లోన. అయితే వచ్చిన తర్వాత అంటే ఇద్దరు కూడా వివాహిత మహిళలే, ఇద్దరు కూడా సైనికులకు చెందిన భార్యలు. అంటే యుద్ధంలో చనిపోవడంతో వాళ్ళు ఇద్దరు పక్క ఇళ్లలోనే ఉంటున్నారు. శశికళకు వచ్చిన పార్సిల్ని బసవమ్మని తీసుకోమని ఆ కొరియర్ వాళ్ళు కోరడంతో అక్కడ కాల్ చేసి తీసుకుని ఇంట్లో పెట్టిన తర్వాత దీనికి సంబంధించి ఆ శశికళకి రిసీవ్ చేసుకున్నానని బసవమ్మ చెప్పిన తర్వాత అది ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేయాలని శశికళ, అంటే ఆ ఇంటి దగ్గర లేకుండా బయట ఎక్కడో ఉంది ఆవిడ, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఆవిడ కోరడంతో బసవమ్మ దాన్ని టెస్ట్ చేసే ప్రయత్నం చేసింది. చేతిలో పట్టుకొని ప్లగ్లో పెట్టి స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఒక్కసారిగా ఒక పెద్ద విస్ఫోటనం జరిగినట్లుగా చెప్తుంది. అదొక పెద్ద పేలుడు. అంటే ఎక్కడైనా మనం పెట్టినప్పుడు అది కాలిపోవడం, లేకపోతే మనకి రివైండింగ్ అనేది ఏదైనా సర్క్యూట్ వల్ల ఏదైనా జరిగితే అది వేరే ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఒక విస్ఫోటనం వచ్చిందనేది బసవమ్మ మీడియాకి, మరోవైపు పోలీసులకి చెప్పిన వివరాల ప్రకారం చూస్తుంటే ఒక విస్ఫోటనం జరిగింది. ఏం జరిగిందో తెలియదు. తర్వాత నేను ఆసుపత్రిలో ఉన్నాను, తన 2 చేతులు పోయాయని చెప్తున్న ఆ ఘటన చూస్తుంటే మనకి ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఇంటిలో ఉండే వాతావరణం చూస్తుంటే ఆమెకు డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్న దృశ్యాలు చూస్తుంటేనే ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంటిలో వాతావరణం చూస్తుంటే పేలుడు తర్వాత ఛిద్రమైన మాంసపు మొక్కలు ఇల్లంతా, అంటే ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ ప్రాంతం అంతా కనిపిస్తుంది. అంటే ఆన్లైన్లో ఇప్పుడు మనకి ఇందులో తేలాల్సింది, ఈ ఘటన చూసిన తర్వాత పోలీసులు ఆసుపత్రిలో మెడికల్ లీగల్ కేసుగా దీన్ని తీసుకున్నారు. దీని తర్వాత పోలీసులు విచారణ చేస్తున్నారు. మనకి ఇందులో ప్రధానంగా తేలాల్సిన ఒక 3 ప్రశ్నలు అనేవి కనిపిస్తున్నాయి. నిజంగానే ఇది ఆన్లైన్లో తీసుకొచ్చిన ప్రొడక్ట్ ఈ విధంగా ఉందా? ఎందుకంటే అక్కడ ఎక్కడో కర్ణాటకలోని బాగల్కోటకి వెళ్ళిన ఏదైతే పార్సిల్ ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో దీన్ని ఇక్కడ నుంచి పంపించినట్లుగా కనిపిస్తుంది. ఇది అక్కడ తయారైన ప్రొడక్ట్ని పంపించారా, మరోవైపు కొరియర్ ద్వారా వెళ్ళిందని కనిపిస్తుంది. కొరియర్ దాంట్లో డిటిడిసి కొరియర్ ద్వారా వెళ్ళిందనేది ఆ పార్సిల్ పైన ఉండే ఆనవాళ్ళను చూస్తే మనకి ఆ పేర్లు చూస్తే కనిపిస్తుంది. పేలుడు తర్వాత ఆ పక్కన పడి ఉన్నది, ఎందుకంటే పార్సిల్ విప్పిన తర్వాత దాన్ని టెస్ట్ చేస్తారు కాబట్టి ఆ విప్పిన ఏవైతే ఆ పైన బాక్సెస్ ఉన్నాయో అవన్నీ చూస్తుంటే
అది విశాఖపట్నం నుంచి వచ్చిన దానిగా గుర్తించారు. అందులో డిటిడిసి కొరియర్ ద్వారా వచ్చినట్టు కూడా గుర్తించారు. అయితే ఈ పార్సిల్లోన ఉన్న ఆ మెటీరియల్ చూసుకుంటే మనకి చైనాలోన దానికి సంబంధించిన మాన్యువల్ అంతా కనిపిస్తోంది. ఆ ప్రోడక్ట్కి సంబంధించింది ఆ మాన్యువల్లో చైనా భాషలో ఉంది కాబట్టి చైనా ప్రోడక్ట్గా ముందు ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి మనం అంచనా వేస్తే నిజంగానే ఆన్లైన్లో వచ్చిన ప్రోడక్ట్ ఈ విధంగా విస్ఫోటనం చెందిందా, గతంలో ఇటువంటిది ఏదైనా అంటే ఈ డ్రైయర్లు అంటే ఆడవాళ్ళ సహజంగానే తలకు స్నానం చేసిన తర్వాత కావచ్చు, లేకపోతే హెయిర్ గ్రూమింగ్ కోసం కావచ్చు, ఇటువంటి అనేక అంశాలు ఉన్న హెయిర్ డ్రైయర్ని తరచుగా ఉపయోగిస్తుంటారు. మనం అనేక బ్యూటీ పార్లర్ల దగ్గర నుంచి అనేక విషయాల్లో హెయిర్ డ్రైయర్ ఇంట్లో ఒక సాధారణమైన వస్తువుగా మనకి ఉపకరణంగా మారిపోయింది. అంటే ఇది ఒక్కసారిగా పేలడం అనేది మనం చాలా సందర్భాలు అది పాడవడం చూసాం, లేదంటే షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోవడం చూసాం తప్పించి ఒక విస్ఫోటనం వచ్చిందనేది బాధితురాలు చెప్తుంది బసవమ్మ మాటల ప్రకారం మనకి అనేక అనుమానాలు తలెత్తున్నాయి. ఒకటి, ఈ ప్రోడక్ట్ వల్ల ఈ నాసిరకం ప్రోడక్ట్ లేకపోతే దానికి పరిణితి లేని ప్రోడక్ట్ లేకపోతే ఇటువంటి పాడైన ప్రోడక్ట్ వల్ల పేలుడు జరిగిందా, లేకపోతే ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అనేది కూడా మనకు అనుమానాలు వ్యక్తమవుతుంది. ఎందుకంటే అక్కడ జరిగింది ఒక పేలుడు శబ్దంతో వచ్చింది, ఒక్కసారిగా పేలుడు జరిగింది, తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని ఆసుపత్రిలో మీడియాతో కావచ్చు, పోలీసులతో కావచ్చు బసవమ్మ చెప్తున్న వాంగ్మూలం ఏదైతే ఉందో ఆ మాటలు విన్న తర్వాత ఏదైనా కుట్రకోణం ఉందా? ఎందుకంటే ఇద్దరు కూడా శశికళ, మరోవైపు బసవమ్మ కూడా ఇద్దరు మాజీ సైనికుల భార్యలు. మరోవైపు బసవమ్మకి భర్త చనిపోయారు, ఆమె ఒంటరిగా ఉంటుంది. ఇందులో ఏదైనా కుటుంబం సంబంధించింది కానీ, లేకపోతే ఆస్తులకు సంబంధించింది కానీ, లేదంటే మరేదైనా కుట్రకోణం ఉందా అనేది చూడాల్సిన అంశంగా పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు. అయితే ముందుగా పార్సిల్ వచ్చిన ప్రదేశం విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విశాఖపట్నం నుంచి అనేది గుర్తించారు. ఆ డిటిడి కొరియర్ దగ్గర నుంచి, మరోవైపు ఆ ప్రోడక్ట్ ఏం ప్రోడక్టు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనే వివరాలతో పాటు శకలాలుగా మిగిలి ఉన్న ఏదైతే ఆ హెయిర్ డ్రైయర్ భాగాలు ఉన్నాయో అవన్నీ తీసుకెళ్లి ఫోరెన్సిక్ నిపుణులకి అందించారు. దీంట్లోన ఒక విస్ఫోటన సంబంధించిందా, లేదంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ఏదైనా జరిగిందనేది ప్రాథమికంగా తేలుతుంది. మరోవైపు ఆ ప్రోడక్ట్ ఎక్కడ తీసుకొచ్చారనే అంశంపైన విశాఖపట్నానికి పోలీసులకి ఇప్పటికే కేసుని ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు దాన్ని విచారణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఈ ఇద్దరిని కూడా అంటే శశికళ ఇప్పుడు ఇంట్లో లేదు కాబట్టి బసవమ్మకి తనకు వచ్చిన ప్రోడక్ట్ని టెస్ట్ చేయమని ఆవిడే చెప్పిందంటున్నారు కాబట్టి అందులో ఏదైనా కోణం ఉందా, అంటే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు కానీ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వీళ్ళిద్దరిని పడిన వాళ్ళు ఎవరైనా శశికళని పడిన వాళ్ళు ఎవరైనా ఈ విధంగా ఆ విస్ఫోటనం చేశారనేది కూడా శశికళ వచ్చిన తర్వాత శశికళ విచారణ జరిగిన తర్వాత దీన్ని తెలియాల్సిన అవసరం ఉంది. అంటే శుక్రవారం నాడు జరిగినట్టుగా ఈ ఘటన చెప్తున్నారు. ఘటన జరిగిన తర్వాత పోలీసులు దీన్ని విచారణ చేసిన తర్వాత ఒకసారిగా బయటకు వచ్చింది. కానీ బయటపడిన ఈ విషయం చూస్తుంటే మాత్రం ఆందోళన కలిగిస్తుంది. ఇందులో అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏదేమైనా ఒక బాధితురాలుగా ఉన్న బసవమ్మ 2 చేతులను కోల్పోయింది. దీనికి చికిత్స చేసి అక్కడికి ఆ 2 చేతులు తొలగించడం తప్ప వేరే మార్గం లేదని వైద్యులు చెప్తున్నారు. Right, thank you, Ganesh.